బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఇక ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపాయి సోరెన్ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని 7 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసింది. విచారణ అరెస్టు నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక హేమంత్ అరెస్టుకు నిరసనగా ఇవాళ జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చారు. మరోవైపు 10 గంటలకు సోరెన్ను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రైట్, భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపాయి సోరెన్ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని 7 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయన అరెస్టు చేసింది. ఇక విచారణ అరెస్టు నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక హేమంత్ అరెస్టుకు నిరసనగా ఇవాళ జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చారు. మరోవైపు 10 గంటలకు సోరెన్ను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.